కాకినాడ జిల్లా పత్తిపాడులో అధ్వాన్నంగా మారిన రోడ్లతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా సరైన రోడ్డు మార్గం లేక ప్రయాణికులకు పెను సవాల్గా మారింది. కూటమి ప్రభుత్వంలో రోడ్లు వచ్చాయని ఆయా ప్రాంతాల గిరిజన ప్రజల ఆనందం మూడ్నాళ్ల ముచ్చటగానే తయారైపోయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలలుగన్న పల్లె పండుగ కార్యక్రమం నీరు గారినట్లేనా అనే రీతిలో ఆశలు నిరాశలయ్యాయని ప్రజలు అంటున్నారు. ప్రతిపాడులో రోడ్డుకు ట్రైబల్ వెల్ఫేర్ నుంచి కోట్ల రూపాయల నిధులు వచ్చినా కాంట్రాక్టర్ కక్కుర్తితో సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించక తారు రోడ్డు వేసిన 20 రోజులకే పెచ్చులు ఊడుతున్నాయి. వేసిన తారు రోడ్డుని కేవలం చేతులతో కాళ్లతో లాగితేనే పెచ్చులుగా ఊడుతోంది. స్థానిక గిరిజనులు పెచ్చులుడుతున్న రోడ్డును వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. రోడ్డు పరిస్థితిని సీఎం, డిప్యూటీ సీఎం, సంబంధిత అధికారులు పట్టించుకోవాలంటూ స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి మాకు రోడ్డు లేదని మా ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. సత్యప్రభ వచ్చి మాకు రోడ్డు వచ్చేలా చేశారు, బాగుంది. కానీ ఈ రోడ్డు ఒక 10 years అండ్ 15 years ఉండేలా కూడా కనబడట్లేదు. ఒక 3-4 monthsలో పోయేలా ఉంది. అక్కడక్కడ రోడ్డు కూడా పెచ్చులా లేసిపోతుందండి. చేత్తో తీస్తుంటే లేసిపోతున్నాడు. మనం కాలేసి తొక్కినా సరే అక్కడక్కడ బీట్ వచ్చేస్తుంది.